తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై బీజేపీ పెద్దలతో చర్చించనున్నారు. తాజా రాజకీయ పరిణామాలపైన చర్చిస్తారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై బీజేపీ పెద్దలతో చర్చించనున్నారు. తాజా రాజకీయ పరిణామాలపైన చర్చిస్తారు. ఇక రేపు ఢిల్లీకి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు వెళ్లబోతున్నారు. ప్రధానంగా అభ్యర్థి ఎంపిక విషయంలో ఢిల్లీ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. వివరాలు రాజేష్ అందిస్తారు. రాజేష్, గుడ్ ఈవినింగ్ విజయచంద్రగా. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను భారతీయ జనతా పార్టీ మొన్నటి వరకు చాలా సీరియస్ గా తీసుకోలేదు. కేంద్రంలో అంతా కూడా అసంతృప్తి నెలకొంది. ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్ లో అభ్యర్థిని ప్రకటించిన తర్వాతనే ప్రచారంలోకి వెళ్తుంటే భారతీయ జనతా పార్టీ మాత్రం నిమ్మకు నిన్నట్లుగా వివరిస్తుంది. ఇది ఓడిపోయే సీట్ కాబట్టి లైట్ తీసుకుంటున్నటువంటి ప్రచారం అయితే జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో ఇవాళ అంతా కూడా పార్టీ కార్యాలయంలో జూబ్లీహిల్స్ క్రమశిక్షణ కమిటీకి సంబంధించినటువంటి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 8 జిల్లాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, అదేవిధంగా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎన్నికను ఎలాగైనా సీరియస్ గా తీసుకోవాలి, విశుద్ధ కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత కమిటీ ఇచ్చినటువంటి వివరాలకు అనుగుణంగా అభ్యర్థిని ఎంపిక చేసే అంశం అంతా కూడా హైకమాండ్ నోటీసులోకి వదిలేశారు రాష్ట్ర నాయకత్వం అంతా కూడా. సో దీన్ని దృష్టిలో ఉంచుకుని రేపు ఉదయం ఢిల్లీకి వెళ్ళినట్లు తెలిసింది. రామచంద్రరావు రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్య నేతలతో ఢిల్లీలో సమావేశం అవుతారు. బిఎల్ సంతోష్ తో పాటు సునీల్ బాన్సాలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసిన అనంతరం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థికి సంబంధించినటువంటి అంశాన్ని వాళ్ళకి వివరించిన తర్వాత తిరిగి హైదరాబాద్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటుగా రాష్ట్ర పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్య నేతలతో చర్చించినటువంటి వివిధ అంశాలకు సంబంధించి రేపు ఢిల్లీలో జరగబోయేటువంటి సమావేశానికి సంబంధించినటువంటి అంశంలో వీటన్నిటిని కూడా వాళ్ళకి వివరిస్తారు. ఆదివారం సాయంత్రంలోగా అభ్యర్థిని అనౌన్స్ చేసేటువంటి అంశంపై చర్చ వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఓకే రాజేష్, థ్యాంక్ యూ. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో మనము గెలుస్తాము, పూర్తి నమ్మకం నాకు ఉంది. సిటీగా ప్రపంచ విశ్వ నగరంగా మారుస్తామని చెప్పి విషాద నగరంగా మార్చింది ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వంలో కూడా హైదరాబాద్ నగరంలో వాన పడితే మ్యాన్ హోల్లలో పడి యాక్సిడెంట్ కావడము, జనం చచ్చిపోవడము, పిల్లలు చనిపోవడము. పార్టీ ఈ 2 పార్టీలు కూడా హైదరాబాద్ నగరాన్ని వీళ్ళు నిర్లక్ష్యం చేశారని, ఈ 2 పార్టీలు కూడా వీళ్ళు ఓటు అడిగేటువంటి నైతిక అధికారం లేదు. మన ఒక రాష్ట్రంలో మహిళలకు మాత్రం ఉచితంగా ఇస్తా అని చెప్పేసి వాళ్ళ మళ్ళీ రేట్లు పెంచి ఈరోజు సామాన్య ప్రజల మీద భారం వేస్తా ఉన్నారు. గ్రేవ్యార్డ్ కావాలంటే మసీద్ పార్టీ అడిగితే నువ్వు మొత్తం మిలిటరీ ల్యాండ్ ఇచ్చేసిన వాళ్ళకు బీజేపీని ఆశీర్వదించండి, బీజేపీని గెలిపించండి, రాష్ట్రంలో ఒక రాజకీయ మార్పు చూడండి అని చెప్పేసి కూడా మనం రేపటి నుంచే ఫీల్డ్లో వెళ్ళాలని చెప్పేసి ఎవరు కూడా సమయం ఉండకుండా ఇంటింటికి తిరిగి ఈరోజు మజ్లిస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మధ్యన ఉన్నటువంటి ఒక నెక్సెస్, పొలిటికల్ నెక్సెస్ ఏతుందో, ఇవాళ మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏతున్నాయో అవన్నీ కూడా బట్టబయలు చేసి ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది.